ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకై హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 146 అధ్యాయము 10వ వచనం. 146 అధ్యాయము 10వ వచనం. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయును. కనుక 146 కీర్తన దావీదు ఆయన లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా నిరంతరము ఏలుడు, సియోను నీ దేవుడు తరములన్నిటిన రాజ్యం చేయను. కనుక మొదటి వచ్చిన కనుక జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించటము మంచిది. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. కనుక దేవుడు చేసిన తన కార్యాలను, తన వ్యక్తిగతంగా తన జీవితంలో చేసిన కార్యాలను, ఆయన తన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు. దినానికి 3 సార్లు, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము, అన్ని వేళలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఎందుకంటే దేవుడు తన పక్షాన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అదే ఆయనకుండే ప్రత్యేకమైన కృతజ్ఞత, విశ్వాసం కలిగి ఉండేవాడు. అలాగే స్తుతిస్తూ ఉండేవాడు. ఎంతకాలం ఆయన స్తుతించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడిని. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదని. తన జీవిత కాలమంతయు యెహోవాను స్తుతిస్తాడంట. తన బ్రతుకు కాలమంతయు నా దేవుని స్తుతించేదను, కీర్తించేదను. నేనున్నంత మట్టుకు నా జీవిత కాలమంతా, ఒక దినం కాదు, సంవత్సరం కాదు, నెలలు కాదు, నేనున్నంత కాలం దేవుణ్ణి స్తుతిస్తాను, గణపరుస్తాను, కీర్తిస్తాను అని జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే ఎవరి వలన నాకు కలగని విమోచన, రక్షణ, సహాయము దేవుని నుండి కలిగింది. కొన్నిసార్లు నేను మరి యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎన్నోసార్లు నా జీవితంలో నా వ్యక్తిగత అవసరాల కొరకు, మరి కష్టకాలంలో సహాయం కొరకు దేవుని మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుంటే ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిని దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆకాశాన్నే కాదు, భూమినే కాదు, సమస్తాన్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రతిదాన్ని ఆయన కలుగజేశాడు, సృజించాడని ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సృష్టిని కలిగజేసిన అది కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తర్వాత దేవుడు ఎన్నడూ మాట తప్పినవాడు, నమ్మకమైన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మనం నమ్మదగిన వారు, మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం. దేవుడైతే మన పక్షాన నమ్మదగిన దేవుడిగా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దావీదు తన అనుభవాల్లో 146 కీర్తనలో పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది 7వ వచనం వచ్చినప్పటికీ, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఎవరైతే బాధపడుతున్నారో, లోకంలో వ్యాధిని కలిగి ఉన్నారో, మరి ఇటువంటి పరిస్థితులు ఉండేవారు ఉన్నారు, వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు. లోకంలో న్యాయం జరగదు, అన్యాయమే. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయము జరగదు, అన్యాయమే. అయితే మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే దేవుడే మనకు న్యాయకర్త, న్యాయాధిపతి. ఆయన న్యాయము తీరుస్తాడని దావీదు
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేది. ఎవరైతే ఆకలి కొని ఉంటారో, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఎవరైనా ఆకలి కొని ఉంటే వారి ఆకలిని తీర్చే దేవుడు, దాహం తీర్చే దేవుడు, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన. అందుకనే యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి, నేను దప్పిక తీరుస్తాను, మీ దాహాన్ని నేను తీరుస్తాను, మీ భారాన్ని నేను మోస్తాను, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు. మనం దేనితో అయితే బంధించబడి ఉన్నామో, శాపంతో, పాపంతో, గొలుసులతో, సంఖ్యలతో మానవుడి దినాన్న బంధించబడి ఉన్నాడు. ఆ బంధకాల నుండి విడుదల పొందాలంటే మరి దేవుని వద్దకు వెళ్ళాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత గుడ్డివారి కన్నులు తెరువజేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎవరైతే గురుడితనంగా ఉన్నారో, నడవలేని స్థితి, ఆత్మీయంగా శారీరకంగా కళ్ళుండి చూడలేని వారు ఎంతోమంది దినాల్లో అందులుగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు శారీరకంగా ఆత్మీయంగా గురుడి వారి కన్నులు తెరచేయాలి. ఆయన మనోనేత్రాలను వెలిగించే దేవుడు, మనోనేత్రాలను వెలిగించే దేవుడు కనుక, దృష్టిని ఇచ్చే దేవుడు కనుక యెహోవా దగ్గరికి మీరు రావాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని ఉద్ధరించే దేవుడు అని, ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామని, పరదేశులను కాపాడే దేవుడు. ఇంకే దేవుడు పరదేశులను, విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వాళ్ళని, అనాథులను, దిక్కులేని వాళ్ళని కాపాడే దేవుడు ఈ దేవుడు అని, ఆ దేవుని యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని ఆయన ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇంకా మనం క్రిందకెళ్తే ఆఖరుగా ఆయన అధ్యాయం ముగిస్తూ యెహోవా నిరంతరము ఏలును. కనుక దేవుడు నిరంతరము ఆయన ఉండే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన ఉండే దేవుడు. కనుక ఇలాంటి గొప్ప దేవుడు ఆయన నిరంతరము, ఆయన రాజ్యము నిరంతరం ఉండే రాజ్యం. భూలోకంలో రాజ్యములన్నీ, ప్రభుత్వములన్నీ పడిపోవచ్చు, పతనం అవ్వచ్చు, కూలిపోవచ్చు, కానీ దేవుని రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యం, పరలోక రాజ్యం, ఆయన పరిపాలన యుగ యుగాలు ఉంటుంది. ఆ రాజ్యము నిత్యము నిలుచును, నిరంతరము నిలుచును. కనుక ఆయన రెండవ రాకడలో కూడా 1000 ఏళ్ల పరిపాలన కొరకై ఆయన వస్తూ ఉన్నాడు. మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఆ పరిపాలనలో ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, నిరంతరము ఆయన ఏలే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 90వ కీర్తనలో మనం చూస్తే, 90వ కీర్తనలో మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే 90వ కీర్తన మొదటి వచ్చింది ప్రభువా, పరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగాలు నీవే దేవుడవు. దావీదు మోషే జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి ప్రభువా మాకు నివాస స్థలము నీవే, ప్రతి తరములో ప్రభువా మీరు ఉన్నారని. కనుక అన్ని తరముల్లో నీవు ఉన్నావని, తరతరాలు ప్రతి తరములో, ప్రతి వంశంలో, ప్రతి జనాంగంలో నీవు ఉన్న దేవుడు కనుక మా నివాస స్థలము నీవే. పర్వతములు లేనప్పుడు, పర్వతములు పుట్టకమునుపు, భూమి లేని అప్పుడు, సృష్టి లేని దినాల్లో ప్రభువా మీరు ఉన్నావు, ఉన్నవాడవు అనివాడు, సృష్టికర్తవని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి 10వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ నిరంతరము ప్రభువుని వేలే దేవుడు,
నిరంతరం ఉండే దేవుడు. ఆ పరలోకములో నీ రాజ్యము స్థిరమైనది, అది స్థిరమైన రాజ్యం. అందుకనే అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల పట్టణం వైపు ఆయన విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఆయన నిరంతరం ఉండే రాజ్యం అనుకు చలనం లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. కనుక ఆ చలనం లేని రాజ్యం కొరకే మనం ఎదురు చూడాలని, నిరంతరం ఉండే రాజ్యమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత భాగం, సియోను నీ దేవుడు తరములన్నిటినూ రాజ్యం చేయను. తరములన్నిటిను, తరతరాల్లో, ప్రతి వంశంలో, ప్రతి భాష మాట్లాడేవారిలో, అన్ని విషయాల్లో ఆయన రాజ్యము చేయను. కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం 2వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యెషయాకు దర్శనంలో ఆయన ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన దేవోక్తి. అదేమిటంటే, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉండును. కనుక అంత్య దినాల్లో, చివరి దినాల్లో యెహోవా మందిరము పర్వత శిఖరంపై స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా, అది కేంద్రముగా, లోకానికి కేంద్రముగా ఉంటుందంట దేవుని యొక్క పర్వతము, పరిశుద్ధ పర్వతము. అందులోనికి జనులు ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. కనుక జనులు చివరి దినాల్లో దేవుని మందిరానికి ప్రవాహం వచ్చినట్లుగా, యాకోబు దేవుని మందిరము సియోనుకు, యెరూషలేముకు ప్రవాహం వచ్చినట్లుగా సమస్త జనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలంన సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. కనుక సియోనులో నుండి దేవుని వాక్యము, ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, దేవుని మందిరంలో ఈ దినాల్లో యెహోవా వాక్కు మీకు వినబడతా ఉంది. మనకి పదే పదే దేవుని వాక్యము విస్తారముగా వినబడతా ఉంది. కనుక దానికి లోబడవలసిన వారంగా, మనం అంగీకరించవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు, జనులు గుంపులు గుంపులుగా వస్తారంట దేవుని మందిరానికి, ఆ పర్వతానికి, కొండ శిఖరానికి, పరిశుద్ధ పర్వతానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మార్గములు చక్కనివి, ఆయన మార్గములు మంచివి. నేనే మార్గము, సత్యము, జీవము. ఆ మార్గముల విషయమై ఆయన మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందాము. ఆ విధంగా ఆయన త్రోవలు మంచివి, ఆయన బోధలు మంచివి, ఆయన మందిరము మంచిది. కనుక జనులందరూ చివరి దినాల్లో మరి సియోనుకు, దేవుని మందిరానికి తిరిగి వస్తారని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే 146 కీర్తనలో ఆఖరి వచనంలో దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిన రాజ్యము చేయను. కనుక ఈ లేఖన భాగాన్ని దేవుడు మన కొరకే మరి ఆశ్రయించి మనలో కార్యము చేయనట్లుగా దేవునికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ 19 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల ధ్యానంలో ప్రభువా 146 కీర్తన 10వ వచనం ఆధారంగా చేసుకుని ఉదయకాలం ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ 19 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా అంత్య దినాల్లో, చివరి దినాల్లో ప్రభువా జనులు, ప్రభువా ప్రతి వంశము, భాష, ప్రభువా ప్రతి వారు మీ వద్దకు వస్తారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక దావీదు జ్ఞాపకం చేసుకున్నాం, మోషే కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తరతరాలకి ప్రభువా మేము మాకు నివాస స్థలం, ప్రతి తరములో నీవు ఉండే దేవుడు గొప్ప దేవుడు అని మా పితరులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అట్టి నీ నామాన్ని ప్రభువా మా జీవితాల్లో
ఉంచడానికి ప్రభా మాకు సహాయపడండి. ఏ పరిస్థితులు ఉన్నా మేము వెళ్ళినా మాకు చాలా దేవుడు అని అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దిక్కులేని వారికి, విధవరానికి, పేదవారికి ప్రభా నువ్వు సహాయపడే దేవుడు. కృంగిన వారికి, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడిని జ్ఞాపకం చేస్తాం. ఎటు పరిస్థితులు గుండా వెళ్ళినా మాకు చాలా దేవుడు అని ప్రభు ఉదయకాలం నీ వైపు చూస్తూ ఉన్నాం. మాకు కూడా సహాయపడండి. ధ్యానంలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రభు నూతన జీవితం దయచేసి యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.